ద హౌల్ మూవీ మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీ గురించి ఫుల్ నరేషన్ చెప్పదలుచుకోలేను, కానీ ఈ మూవీ స్టోరీ గురించి చిన్న ప్లాట్ చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీ గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా టైం వేస్ట్. డైరెక్ట్గా మీరు మూవీ చూస్తేనే బాగుంటుందని ఈ మూవీ గురించి చిన్న ప్లాట్ చెప్తాను అన్నాను. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ట్రైన్ గార్డ్ అయినటువంటి జో ఆ రోజు రాత్రి తన షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్ళాలనుకునే సమయంలో సూపర్వైజర్ వచ్చి ఈస్ట్ బర్కి వెళ్ళాల్సిన ట్రైన్ గార్డ్ అనారోగ్యానికి గురయ్యాడు. కాబట్టి నువ్వే ఇప్పుడు ఆ ట్రైన్లో గార్డ్గా వెళ్ళాలి, ఎక్స్ట్రా షిఫ్ట్ అని అంటాడు. జోకి అది ఇష్టం లేకపోయినా సూపర్వైజర్ చెప్పినట్టు వినాలి కాబట్టి, అలాగే తన ప్రమోషన్కి మళ్ళీ ఇబ్బంది కలగవచ్చనే ఆలోచనతో ఆ ట్రైన్లో గార్డ్గా వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ట్రైన్ కదులుతుంది. జో అందరి దగ్గర టికెట్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ట్రైన్ కదులుతూ ఉండగా మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ ట్రైన్ సడన్గా ఆగిపోతుంది. ఆ చిమ్మ చీకట్లో ట్రైన్ ఆగడంతో జోతో పాటు ప్రయాణికులు అందరూ కూడా కంగారు పడుతుంటారు. ట్రైన్ డ్రైవర్ బయటికి దిగి ట్రైన్ ఆగిపోవడానికి కారణం ఏంటని ఆ చిమ్మ చీకట్లో వెతుకుతూ ఉంటాడు. ప్రయాణికులందరూ జోని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు, ట్రైన్ ఆగడానికి కారణం ఏంటని. మీరు ప్రశాంతంగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి, కారణం ఏంటని నేను కనుక్కుంటానని డ్రైవర్తో మాట్లాడడానికి ట్రై చేస్తే డ్రైవర్ నుండి రిప్లై ఉండదు. లోపలికి వెళ్ళి చూస్తే డ్రైవరే ఉండడు. దాంతో జో హెల్ప్ లైన్ కోసం కాల్ చేస్తే తుఫాన్ వల్ల చెట్లు కూలిపోయాయి, సిగ్నల్ కూడా కరెక్ట్గా రావట్లేదు, మేము రావడానికి 4 గంటలు పడుతుందని చెప్తుండడంతోనే సిగ్నల్ కట్ అవుతుంది. ట్రైన్లో జోతో పాటు ఎలెన్ కూడా ఉంటుంది. తనే హీరోయిన్. ఎలెన్ ట్రైన్లో ఫుడ్ సర్వర్గా చేస్తుంది. జో తనని ప్యాసింజర్స్ దగ్గర ఉండమని చెప్తాడు. వాళ్ళు భయపడుతుంటారని. జరిగిందేంటో తెలియక భయపడుతూ ఉంటుంటారు. ప్యాసింజర్స్ అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు జో వెళ్ళి ప్యాసింజర్స్తో మాట్లాడతాడు. వాళ్ళు ఒత్తిడి తెచ్చేసరికి జో నిజం చెప్పేస్తాడు, డ్రైవర్ లేడని, అతని జాడ మాకు తెలియట్లేదని. దాంతో అందరూ షాక్ అవుతారు. అసలు డ్రైవర్ ఏమయ్యాడు, ఎందుకు ట్రైన్ ఆగిపోయింది, అసలు ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ బ్రతికి బయటపడ్డారా, అసలు ఆ రాత్రి అడవి మధ్యలో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. మూవీ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చా, వెళ్ళి చూడండి. అండ్ మీకు చిన్న అనౌన్స్మెంట్, ఈ మూవీని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటే, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించా. ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మూవీని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసినా మీరు డౌన్లోడ్ చేయందే మూవీని చూడలేరు. చూడాలనుకుంటే ఎట్లాగో డౌన్లోడ్ చేసి చూస్తారనుకోండి, కానీ ఈ మూవీ ఆల్రెడీ యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. కాబట్టి రిస్క్ లేకుండా హ్యాపీగా చూస్తారనే ఉద్దేశంతోనే నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయలేదు. ఎక్కడ అందుబాటులో లేకపోతే అప్పుడు నేను ఏదో విధంగా ఆ మూవీని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి మిమ్మల్ని చూడమంటుంది. అఫ్కోర్స్ ఈ మూవీ లింక్ నేను ప్రొవైడ్ చేసిన ఛానల్ ఎవరిదో కూడా నాకు తెలియదు. కేవలం మీరు ఆ మూవీ చూసి ఎంటర్టైన్ అవుతారనే థాట్ ప్రాసెసే నాకు కనబడింది. ఎవరి ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేసి వాళ్లకు ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తే నాకేమి రాదండి. కేవలం మీ నుండి నేను కోరుకునేది అప్రిసియేషన్ అండ్ మీరు కొట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అంతే. జెన్యూన్గా వచ్చే ఫాలోవర్స్ ఎప్పుడూ ఉంటారండి, అదే నాకు కావాలి. సో వాచ్ ది మూవీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.